అందరికీ నేను బీట్రూట్ హల్వా చేస్తున్నానండి. ఈరోజు బీట్రూట్ తరిగేసి ఉంచుకున్నాను. అలాగే బాణలిలోనేమో నెయ్యి వేసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకుంటున్నానండి. గీ వేసుకున్నాను. వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదము, కిస్మిస్ ఏముంటే అవి మన దగ్గర ఉన్నవన్నీ కూడా చక్కగా గీలోని చక్కగా ఫ్రై చేసి పక్కగా తీసేసుకుంటే బాగుంటుంది. చూసారా, నేను ఆల్రెడీ బాణలిలో నెయ్యి వేసి వేపేసాను. పక్కకి గిన్నెలో కూడా తీసేసుకున్నాను. ఆ బాణలోనే మళ్ళీ కొద్ది నెయ్యి వేసి అందులో బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. పచ్చివాసన పోయే వరకు బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే హల్వా చాలా బాగుంటుంది, బాగా టేస్టీగా కూడా వస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి అలా చేస్తున్నాను. ఇందులో కప్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకోండి. అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత బీట్రూట్ మిల్క్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కప్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుంటే దాని టేస్ట్కి తగ్గట్టు మనకి షుగర్ ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో మనం తీసుకొని అది కూడా మిక్స్ చేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నెయ్యి బాగా వేసుకోండి, ఎందుకంటే నెయ్యి మనకి సరిపోకపోతే మనం పైన కూడా వేసుకోవచ్చు, మిడిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. లాస్ట్లో చూసారు కదా, నా హల్వా పైనేమో జీడిపప్పులు అవి వేసి